ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో 1000 రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్, 1999 రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ థర్మామీటర్, 2999 రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి. ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి 6262515149. ఎస్బీబీ మెడికేర్, తిలక్ రోడ్, తిరుపతి. చిత్తూరు జిల్లా కోట నుంచి గాంధీ కూడలి వరకు గురువారం హెల్మెట్ పై అవగాహన ర్యాలీని జిల్లా జడ్జ్ భీమారావు జెండా ఊపి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని కోరారు. ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలు కోల్పోకుండా రక్షణ కవచంగా ఉంటుందన్నారు. రోడ్డు నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. కార్యక్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ లోక్నాథ్ రెడ్డి, ట్రాఫిక్ సిఐ నిత్యబాబు పాల్గొన్నారు. హెల్మెట్ వాడాలి, నన్ను ధరించుకో, మీకు పునర్జన్మిస్తాను. హెల్మెట్ వేయాలని అరికట్టాలి. హెల్మెట్ ధరించాలి. మీరందరూ చూసినట్టయితే చాలామంది ప్రమాదాలలో ఎవరైతే 2 వీలర్ల ప్రయాణం చేస్తున్నారో వాళ్ళు హెల్మెట్ ధరించకపోవడం వల్ల మరణాలు ఎక్కువ సంభవిస్తున్నాయి. అందులో రోడ్డు మరణాల్లో 90% ఈ యొక్క ద్విచక్ర వాహనాలు వాడేవాళ్ళ వల్లే జరుగుతున్నాయి. కాబట్టి ఈ ప్రమాదాన్ని నివారించడానికి హైకోర్టు వారు ఈ యొక్క ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. దీనందరినీ ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే 2 వీలర్ మీద ప్రయాణం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా తలకు హెడ్గే చిరస్థానం అంటాం కదండి, అందరూ ధరించి ఈ యొక్క ప్రాణాలు కాపాడుకోవాలని కోరుచున్నాం. ఇది ఎవరైతే ప్రయాణం చేస్తుంటారో వాళ్ళ ప్రాణాలే కాదు, కుటుంబంలో ఎవరైతే అతని మీద ఆధారపడి ఉన్నారో వాళ్ళ యొక్క జీవితాలను కూడా కాపాడే వాళ్ళు అవుతారు. ఒకసారి ఇంటి నుంచి బయటికి వెళితే మనం చూస్తూ ఉన్నాం మనిషి వస్తారా లేదా. ఈ యొక్క ప్రమాదాన్ని నివారించాలంటే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా డిఎల్ఎస్ తరఫున థ్యాంక్స్ తెలియజేస్తూ నేను థ్యాంక్ యూ. ఈరోజు ఈ అవగాహన కార్యక్రమం అనేది హైకోర్టు వారి ఆదేశాల ప్రకారం జరిపించడం జరిగింది. మా జిల్లా జడ్జి గారు ప్లస్ మా డిఎల్ఎస్ఏ మేడం గారు ఇద్దరు కలిసి ఈ అవగాహన కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఎవరంటే మనిషి జీవితం అనేది చాలా విలువైంది. ముఖ్యంగా యువత, కాలేజీ స్టూడెంట్స్ అయితేనేమి, మిగిలిన యువత అయితేనేమి ఈ ద్విచక్ర వాహనాలు వాడేటప్పుడు విపరీతమైన అధిక వేగంతో పోతూ ఉంటారు. వాళ్ళు ఈ హెల్మెట్ ధరించకుండా పోవడం వల్ల మనం రోజు పేపర్లో చూస్తున్నాము, టీవీల్లో చూస్తున్నాము, చాలా యాక్సిడెంట్ జరిగి వాళ్ళ ప్రాణాలను కోల్పోతున్నారు. తద్వారా వాళ్ళ కుటుంబం అన్యాయాలు పాలవుతోంది. కాబట్టి ఆ హెల్మెట్ వాడడం వల్ల మనిషి యొక్క జీవితం యొక్క విలువ తెలుసుకొని మనిషి జీవితాన్ని కాపాడుకోవాల్సిందిగా ఈ సందేశాన్ని సమాజానికి తెలియపరచడానికి
ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి అందరూ హెల్మెట్ వాడవలసిందిగా ద్విచక్ర వాహనాల్లో ప్రయాణించేవారు నా మనవి.